అమ్మా ఇందులో 1000 రూపాయలు ఉన్నాయంటే మీ నాన్నగారే పెట్టారా? మమ్మీ నా పాకెట్ మనీ 200 ఉందమ్మా. నీకేరా, మీ నాన్నగారే పెట్టారు. థ్యాంక్స్ నాన్నగారండి, చాలా హ్యాపీగా ఉందండి. శారదా, లెక్కలు సరిపోయినాయా? అన్నీ సరిపోయాయండి, కానీ మీ ఖర్చుకి 50 రూపాయలే మిగిలింది. ప్రతి నెల లెక్కలు కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్గా ఉంటాయి అనుకున్నాను, కానీ ఈరోజు అర్థమైంది లైఫ్ అంటే లెక్కలు కాదు పిల్లలని. ఈ రోజు నుంచి పిల్లలకి ఏం కావాలంటే తెప్పించు, వద్దనద్దు. అర్థమైందా? వస్తాను. అలాగే అండి. అందరి ముందు దొంగని చేస్తావు కదరా, యాటింగ్ ఆపేద్దాం, బండి ఎవరితో తేల్చేద్దాం. సరే తేల్చేద్దాం, ఏం భయమా కదా? పద. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? భయం లేదన్నావు కదరా, తేల్చేద్దాం పద. బండి దొంగంటారా, తెలిసేద్దారా. ఎక్కడికి? రాబే, బండి నీదా, ఇప్పుడు తెలిపోద్దిరా. కొనక ఒక బండి కొంటే ఎప్పటికీ డైజెస్ట్ అవ్వట్లేదే. మంచి బండ్రా బాబు. ఏంద్రా? నమస్తే అన్న. ఎవరు? అన్నా నేనన్నా, నేషనల్ కాలేజ్ అర్జున్ ని. మొన్న నీ దగ్గర బైక్ కొన్నాగా. ఓహో అర్జున్, బైక్ కొన్నావు? ఆ విషయం ఆడికి చెప్పన్నా, బైక్ ఆడదంటే దొబ్బేస్తున్నాడు ఇక్కడ. అవునరా బై, ఆనికి బండి నేనే అమ్మినా. అయినా నువ్వెవరా నా బైక్ అమ్మడానికి? నేను ఉన్నా, నా బండి నా ఇష్టం, ఎంతమందిగా నమ్ముకుంటారా? మర్యాదగా నా బైక్ ఇవ్వకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇక్కడ అమ్మేటి అన్ని దొంగ బండ్లేరా. ఈ విషయం పోలీస్ వాళ్ళకు కూడా తెలుసు. ఎవరితో చెప్పుకుంటా చెప్పుకోపో. అన్న ప్లీజ్ అన్న, అన్న ప్లీజ్ అన్న, నా బైక్ నాకు ఇచ్చేయమని అన్న, ప్లీజ్ అన్న. నా ఫ్యామిలీ మొత్తం దానిపైన ఆధారపడుతున్నా. మీ గొడవ ఏముందో మీరు చూసుకోరు బే. పొద్దున పొద్దున వస్తారు. సెకండ్ హ్యాండ్ బైక్ అని చెప్పి అమ్మేస్తావు కదా, మాకు బాగా తోలు తీరింది. ఏంటి ఏంటంటరా, బద్దలు చేద్దాం. ఎంతసేపు ఇలా నిలబడతారా? తొందరగా ఏదో తేల్చండి. ఏంట్రా తేల్చేది? వీడి వల్ల చిన్నప్పటి నుంచి నా మీద చేసుకొని మా నాన్న కూడా నా గొప్ప పగలు కొట్టాడు. అందరి ముందు దొంగ అనిపించుకున్నాను. జరిగించాలు, నా బైక్ నాకు కావాలంతే. ఏంట్రా నీ బైక్? అది నా డబ్బుతో నేను కొనుక్కున్న బైక్, అది నాది. దానివల్ల నా ఫ్యామిలీ రన్ అవుతుంది. నీ ఫ్యామిలీ రన్ అయితే నాకేంటి, 10K రన్ అయితే నాకేంటి, బైక్ మాత్రం ఇచ్చేది లేదు. అయినా నువ్వెవడే ఇవ్వడానికి? నేనే తీసుకెళ్తాను. బైక్ మ్యాచ్ చెయ్యేసి చూడు, అది చెయ్యి ఉండదు. ఏంటి బెదిరిస్తున్నావా? చిచ్చి ఎస్ చూడు. నీ అర్జున్ ఆలోచించరా, ఇది కరెక్ట్ కాదేమోరా. మహేష్ ఆగరా, ఆగరా, నా మాట వినరా. ఈ కొట్టుకోవడం కరెక్ట్ కాదురా. అర్జున్ వద్దురా. చెప్పేది వినరా. ఈ బండి నీదంటే ఆడికని ఏం జరుగుద్ది, ఆడిదని డిసైడ్ చేస్తే నీకని ఏం జరుగుద్ది. ఎంత ఆలోచించి నీ బండి మీ ఇద్దరిదేరా. ఇంక మేము చెప్పడానికి ఏం లేదురా. మీరిద్దరూ జెన్యునే కాబట్టి మీరే డిసైడ్ చేసుకోండి. రండిరా. కరెక్టేరా, మీరిద్దరూ జెన్యునే, వాళ్ళే తెలుసుకుంటారు. రండిరా.
చూడండి నాయనా, గొడవల వల్ల సమస్యలు పరిష్కారం కావు. ఇందాకడి నుంచి నేను మిమ్మల్ని గమనిస్తూనే ఉన్నాను. మీ సమస్య నాకు అర్థమైంది. దీన్నే సంస్కృతంలో సందిగ్ధావస్థ అంటారు. బెంగాలీలో బందర్ లడ్డు అంటారు, గుజరాతీలో గడిది గుడ్డు అంటారు, కాకినాడలో కాజా అని కూడా అంటారు. మాకెందుకండి ఈ సోదంతా? వెళ్ళి పని చూసుకోండి. ఆవేశపడుకు నాయనా, మీ సమస్యకు పరిష్కారం చెప్దామని వచ్చాను. ఈ బండే కదా మీకు సమస్య? ఇదే లేకపోతే మీకు గొడవలే ఉండవుగా. దీన్ని పెట్రోల్ బస్ తగలబెట్టేయండి. చా సైడ్ స్టాండ్ వేసి పక్కన పెట్టేయండి అన్నంత ఈజీగా చెప్పారు స్వామి. మీకు దండం, బయలుదేరండి. అయినా మీరేంటండి, బైక్ ఎవరికైనా మేం కొట్టుకుంటుంటే అసలు ఎవరికి లేకుండా తగలబెట్టామంటారేంటండి? కదా, దానికొకటే మార్గం ఉంది. సమస్య మీ ఇద్దరిది కాబట్టి దాన్ని సమానంగా పంచుకోండి. దేన్ని? బైక్నా? కాదు, రోజుని. అవును, ఈ బండిని ఎలాగో పంచుకోలేరు, అందుకని రోజును పంచుకోండి. ఒక రోజుని సమానంగా విడగొట్టి ఎవరి అవసరానికి తగ్గట్టుగా వాళ్ళు వాడుకోండి. అప్పుడు ఎవరికి ఏ సమస్య ఉండదుగా. ఇలా ఎన్ని రోజులు? ఇంకో బైక్ కొనుక్కునేంత వరకు. నాకు కలెక్షన్కి టైం అయింది, నేను వెళ్ళాలి. హలో, రేపు పొద్దున 7ంటికి. ఎక్కడ? ఇక్కడే, రోజు ఇక్కడే ఎక్స్చేంజ్ చేసుకుంటాం. ఏంటి నువ్వు తాగావా? నువ్వు తాగువా? నీకు ఎక్కువైందిరా, దేనికి పనికిరావు. డోంట్ ఇన్సల్ట్ వితౌట్ కన్సల్టింగ్ మీ. ముందు మేము అడిగిన దానికి సమాధానం చెప్పు. అసలు నువ్వు అడిగావా? అడగలేదమ్మా, ఇప్పుడు అడుగుతాం. ఒక్క మొక్క చెప్పే. నాకు బైక్ లేనంతకాలం అస్సలు చూడలేదు. అదే బైక్ రాగానే టపక్ మని ఫ్లాట్ అయిపోయావు. నువ్వు ప్రేమిస్తున్న అర్జున్నా, బైక్ ఉన్న అర్జున్నా? నాకు తెలియాలి. ఒరే దరిద్రుడా, ఏ అమ్మాయి అయినా వస్తువుని ప్రేమించదురా, మనిషిని ప్రేమిస్తుంది. నువ్వు నా బైక్ ని ప్రేమించేది? ఇడియట్, నువ్వు అసలు మనిషివే కాదురా, యూజ్లెస్ ఫెలో, స్టూపిడ్. నీకు అసలు కొంచెం కూడా బుద్ధే లేదు, తెలియకు దద్దమ్మ. సినిమాకి వెళ్దామా? ఏ పాత సినిమా, ఎవ్వరు ఉండరు. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచు దంచు బాగా దంచు, దంచు దంచు బాగా దంచు. తప్పి గుట్టినా కాస్త నొప్పి పెట్టినా ఆగకుండా ఆపకుండా తొల్లకుండా తొల్లకుండా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా. దంచవే మేనత్త కూతురా, ఒట్టు దంచవే నా గుండెల దర్రా దర్రా దర్రా. పోటు మీద పోటు వెయ్యి, కోక వయసు కొంగనీయే, ఎడ
ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు పోటు మీద పోటు వెయ్యి కోక వయస్సు కొంగనీయ ఎడమ చేత ఎత్తి పట్టు కుడి చేత కుడిపి కొట్టు ఏ చెయ్యి ఎత్తితేమి మరి ఏ చెయ్యి దించితేమి కొట్టినా నువ్వే పెట్టినా నువ్వే పట్టు పట్టి తాడి పొట్టు కట్టినా నువ్వే దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ పుట్టే దడదడా దంచుతా మంగమ్మ మనవడా నేను దంచితే నీ పుట్టే దడ 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 Baby, don't you, baby, don't you, baby, don't you, yeah, don't you, baby, don't you, baby, don't you, baby, don't you, yo, baby. కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే టమకు టమకు కోరమీసం దువ్వబోకు కోక చుట్టూ తిరగమాకు ఎగిరెగిరి పైన పడకు తిరుగు చూస్తే టమకు టమకు ఏ గంట పడితేమి ఎవరేమంటే మనకేమి నువ్వు పుట్టంగానే బట్ట కట్టంగానే నిన్ను కట్టుకునే హక్కున్న పట్టాదారుండి నేను అరే దంచవే మేనత్త కూతురో పట్టు దంచవే నా గుండెల దర్రా మంగమ్మ మనవడో నేను దంచితే నీ పుట్టే దడదడ ఉందా నువ్వన్నా జాంజిగిరి దోస్తారా నీతో తమాషా చేయడానికి? ఇదే పని నేను చేస్తే తొక్కలో నిన్ను ఇలా టెన్షన్ పడను. తీసుకొని బయలుదేరు. నువ్వు చెప్పాలా?